నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, అందుకని చెప్పేసి యువత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని వదిలేసి తప్పుదారి పట్టిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు సార్? 5 ఏళ్లుగా వాళ్ళు ఏమీ చేయలేదండి. 5 ఏళ్లుగా ఏం చేయకుండా కనీసం స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు కానీ, నిరుద్యోగ యువతకి చిన్న పనులు కూడా చిన్న పని కూడా ఇప్పించలేదు. ఇదే రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీరింగ్ చదువుకుని పక్క రాష్ట్రాలకు పోతున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీ లేవు, ఏమీ లేవు, ఉపాధి కల్పన లేదు, వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ జరుగుతాయి కానీ ఇప్పటికిప్పుడు సడన్గా జరిగిపోవండి. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చేసిన ఈ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏంటంటే, గవర్నమెంట్లో పోలవరం పూర్తి దగ్గరగా వచ్చింది. రోడ్లు వేలాది కిలోమీటర్లు వీళ్ళు చేయలేని పని రోడ్లు చేశారు. హాస్పిటల్స్ పునరుద్ధరించారు, స్కూల్స్ పునరుద్ధరించారు. అమ్మఒడి పథకం ద్వారా, అమ్మఒడి ద్వారాగా, తల్లికి వందనం ద్వారాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అండి. ఈ ప్రభుత్వం 10-15 ఏళ్ళు ఉండాలండి. అంతే తప్ప వాళ్ళేదో అన్నారు, ఏలేదో అన్నారు అని పిచ్చి మాటలు మాట్లాడితే అది సవ్వు కాదు. కూటమి అధికారంలోకి వచ్చి 1 year అయింది. 1 yearలోనే మీరు డెవలప్మెంట్ అనేది చూసారండి? ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చింది. మీరే చూడండి, మీ కారులో మీరే రాష్ట్రం అంతా తిరగండి. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అంటే మీకే కనపడుతుంది. మీరు వెహికల్ ఒకప్పుడు రోడ్లని బురదమయంగా, గుంతలమయంగా ఉండేది. అది అక్కడే తెలిసిపోతుంది కదా మనిషి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి రోడ్ల చూస్తే తెలిసిపోద్ది.